కామెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నమస్తే తెలంగాణలో 3 నెలల బియ్యం 6 సార్లు తూకం, 6 సార్లు తమ్ము పెడుతున్న ఒక్కో లబ్ధిదారులు. సన్న బియ్యానికి సర్వర్ కష్టాలు, ఒక్కో కార్డుకు 30 నిమిషాల సమయం. కేంద్ర రాష్ట్ర సర్కార్లవి వేరువేరు స్లిప్పులు. రేషన్ దుకాణాల ఎదుట జనం బార్లు, గంటల తరబడి వేచి చూస్తూ అసహనం. పౌర సరఫరాల సంస్థ తీరుతో ఇబ్బందులంట. రేషన్ దుకాణాల పేరెత్తితే జనం విసిగిపోతున్నారు. సన్నబియ్యం కోసం గంటల తరబడి నిలబడుతున్నారు, మండిపడుతున్నారు. తెల్లవారంగానే సంచులు పట్టుకొని బార్లు తీరాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. బగ్గుమంటూ ఇక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకొని బియ్యం కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకున్నందుకు అరగంట వరకు పట్టేదని ఇప్పుడు గంటల తరబడి మరి రేషన్ ముందు ఉండాల్సిన పరిస్థితి. అంటే ఇగో జగిత్యాలలో రేషన్ బియ్యం కోసం సంచులను లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. సో ఇక్కడ నమస్తే తెలంగాణ అద్భుతంగా రాసింది, కానీ ఇదేదో నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. నెగిటివ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో జనరల్గా ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకునికి పోయినప్పుడు ఒక అరగంట టైం పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు సిగ్నల్స్ రావు, కొన్నిసార్లు కొంతమంది వేలి ముద్రలు రాకపోవడం, ఇట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. జనరల్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎప్పుడు ఒక నెల రేషన్ తీసుకోనికే. ఇక్కడ 3 నెలల రేషన్ కేంద్ర ప్రభుత్వం ఒకటేసారి ఇస్తున్నది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రేషన్. ఇట్లా ఒక్కొక్కరు దాదాపు 4-5 సార్లు తంబు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి నెలకు రేషన్ ఎట్లా పెడితే 3 నెలలకు సంబంధించిన రేషన్కు మరి తంబు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల బియ్యాన్ని కాంటా చేయాలి, అది కరెక్టో కాదో ఒక క్లారిటీ తీసుకోవాలి. అక్కడటువంటి రేషన్ డీలర్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఈ టైం పీరియడ్ ఆఫ్లో కొంత ప్రాసెస్ అవుతుంది, టైం పడుతుంది. ఎందుకంటే 3 నెలల బియ్యం ఒకసారి వరకు జనాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. జనరల్గా ప్రతి నెల బియ్యం ఏంటంటే 15 రోజుల పాటు రేషన్ డీలర్ బియ్యం ఇస్తూ ఉంటాడు. వాళ్ళకు ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం ఒక ఆయన సాయంత్రం పోతాడు, ఒక ఆయన పొద్దున పోతాడు, లేకపోతే ఆయన మధ్యాహ్నం పోతాడు, ఒక ఆయన ఇవాళ పోతాడు, ఇంకో ఆయన రేపు పోతాడు. కానీ ఈ 3 నెలల బియ్యం ఒకసారి వరకు ఇక జనాలంతా కూడా ఇక బియ్యం అయిపోతాయో, మళ్ళీ దొరకయో, మళ్ళీ ఇస్తారో ఇయ్యరో, ఈ కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా, ఈ అనుమానాలు ఉంటాయి కదా. ఈ అనుమానాలు ప్రశ్నల నేపథ్యంలో ఇక జనాలంతా కూడా తండోపతండాలుగా రేషన్ షాప్ పోతే ఆయన కూడా ఏం చేస్తాడు, రేషన్ డీలర్ కూడా ఏం చేస్తాడు, జనాలంతా ఒకసారి గుమ్ముగుడి ఊపిరాడకుండా గాలి ఆడకుండా చేస్తే ఆయన ఏం చేస్తాడు, మరి బస్తాలు లైన్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ దాంతోపాటు కొంత టెక్నికల్ సర్వర్లు తిప్పలు కూడా ఉన్నాయట. ఒక్కో కార్డుకు 30 నిమిషాల సమయం పడితే కేంద్ర రాష్ట్ర సర్కార్లవి వేరువేరు స్లిప్పులు ఇస్తూ ఉంటే రేషన్ దుకాణం ముంగట మరి జనాలు బారు తీరట. సన్న బియ్యానికి సర్వర్ కష్టాలు అంటున్నారు. మరి వాస్తవమే, ఇక్కడికి చెప్తున్నారు మీరే, సర్వర్ కష్టాలు అని చెప్తున్నారు. 6 సార్లు తమ్ము పెడుతున్న ఒక్కో లబ్ధాలని మీరే చెప్తున్నారు. మరి టైం పట్టదా? జనరల్గా మనమే ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు నేనైనా 6 సార్లు తమ్ము పెట్టాలి, 6 సార్లు నా బియ్యాన్ని జోక్కొని తీసుకోవాలనుకుంటే ఎంత టైం పడుతుంది ఒకసారి ఆలోచించండి. 6 సార్లు అంటే ఒక 5 మినిట్స్ పెట్టుకున్నా కూడా మీరు ఆలోచన చేయండి. దగ్గర మనకు లేదు అని ఒక 25 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. 40-50 నిమిషాలు పట్టినా 1 అవర్ పట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వార్త. సో ఇక్కడ నమస్తే తెలంగాణ ఏదో మేము పెద్దగా చూపించినాము, దీన్ని ఏదో పెద్దగా అది ఇక్కడ జరిగిపోతుంది అన్నట్టుగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కానీ జనరల్గా ఊర్లలో కానీ జనరల్గా ఎక్కడైనా కూడా జరుగుతూ ఉంటుంది. రేషన్ షాప్లలో నార్మల్ టైంలోనే హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. 3 నెలల బియ్యం ఒకేసారి అంటే కొంత ఉంటుంది, ఆ రకమైనటువంటి రష్ అయితే ఉంటుంది, ఆ రకమైనటువంటి రష్ ఉంటుంది, కొంత టైం కూడా పడుతుంది. సో ఇది మొత్తం మీద మనం ఇవాళ మార్నింగ్ న్యూస్లో చూస్తే హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఒకటి, ప్రభాకర్ రావు ముహూర్తం ఫిక్స్ చేసుకొని హైదరాబాద్కి వచ్చిండు. ఇక లగ్గం ఒక్కటే ఉన్నది మిగిలి ప్రభాకర్ రావుది. సో ఆయన క్లియర్గా ప్రిపేర్ అయ్యింది మెంటల్గా కూడా. ప్రభాకర్ రావు 5న సిట్టు ముందు హాజరు కావాలి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని. ఇక 2వ అంశము కేసీఆర్ కాళేశ్వరం ఈ కథా కార్ఖాని. 3వ అంశము కల్వకుంట్ల కవితమ్మ కొత్త దుకాణము, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇక నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం. ఇట్లా 4-5 అంశాలు మనకు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ వార్తలు, భారీ వర్షాలు వస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ మనకు హైలైట్గా కనిపిస్తున్నాయి. సో ఇవి ఇవాళ మార్నింగ్ న్యూస్. సో ఇట్లాంటి మరిన్ని వార్తలతో చాలా ఓపెన్గా మాట్లాడదాం, కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ప్రజల పక్షాన ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలబడే ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా తొలివేలుగా ఎప్పుడు ప్రజలకి పాలకులకు మధ్యవర్తిగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సో దయచేసి ఎవ్రీడే మార్నింగ్ 7 AM మార్నింగ్ షోలో